టూత్‌కి క్యాప్స్ పెట్టాక పెయిన్ వస్తుంది లేదా బాగా సెన్సిటివ్‌గా అనిపిస్తా ఉంటాయి. వీటికి ఏం చేయాలి? అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి? ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నమస్తే, నేను డాక్టర్ రోహిత. యూజువల్‌గా పంటికి క్యాప్స్ 2 కండిషన్స్‌లో పెట్టుకుంటాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే రూట్ కెనాల్ చేసిన పన్నుకి, ఆ పన్నుకి సపోర్ట్ కోసమని పైన క్యాప్ అన్నది వేస్తాం. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఏదైనా పళ్ళు లేనప్పుడు పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ లాగా వేసుకునేటప్పుడు ఇలా క్యాప్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో ఈ 2 కండిషన్స్‌లో యూజువల్‌గా క్యాప్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ రూట్ కెనాల్ చేసుకున్న పళ్ళకి క్యాప్స్ వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అన్న దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా రూట్ కెనాల్ చేసిన పళ్ళకి సపోర్ట్‌గా పైన క్యాప్ అనేది వేసుకుంటూ ఉంటాం. సో ఇలా క్యాప్ ఫిక్స్ చేసిన వెంటనే ఫస్ట్ 2 to 3 డేస్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే హై పాయింట్. యూజువల్‌గా ఈ హై పాయింట్ వల్ల పేషెంట్ నవ్వులుతున్నప్పుడు పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. దీన్ని హై పాయింట్ అని అంటూ ఉంటాం. యూజువల్‌గా ఈ హై పాయింట్ ఎందువల్ల వస్తుందంటే క్యాప్ ఫిక్స్ చేసే టైంలో పేషెంట్ సరిగ్గా అక్లూడ్ చేయనప్పుడు, అంటే వాళ్ళు పై పళ్ళు కింద పళ్ళు ఆనించడం అనేది సరిగ్గా జరగనప్పుడు ఇలా హై పాయింట్ అనేది యూజువల్‌గా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లం కనుక ఉంటే పేషెంట్ నవ్వులుతున్నప్పుడు వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో దీనికి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 2 to 3 డేస్ తర్వాత పేషెంట్ యూజువల్‌గా చెకప్ ఫాలోఅప్స్‌కి వస్తూ ఉంటారు. సో ఇట్లా వచ్చినప్పుడు ఈ హై పాయింట్‌ని కనుక మనం రెడ్యూస్ చేసుకుంటే అప్పుడు పెయిన్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది క్యాప్ పెట్టిన వెంటనే హై పాయింట్ వల్ల వచ్చే ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే క్యాప్ పెట్టుకున్నాక కొంతకాలం తర్వాత కొంతమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. సో రూట్ కెనాల్ చేసిన పన్నుకి పెయిన్ రావడం అంటే ఆ పన్ను మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయినప్పుడు. సో ఇట్లా పన్ను రీఇన్ఫెక్ట్ అయినప్పుడు యూజువల్‌గా ఎక్స్‌రేస్‌లో మనం స్కాన్స్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నది యూజువల్‌గా తెలిసిపోతుంది. సో పంటికి గనుక మళ్ళీ లోపల రీఇన్ఫెక్షన్ వచ్చింది అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే పైన క్యాప్ అదే విధంగా ఉంచేసి క్యాప్‌లో హోల్ చేసి రూట్ కెనాల్ అనేది చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే క్యాప్ మొత్తం తీసి మొత్తం మళ్ళీ రూట్ కెనాల్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుని అప్పుడు మళ్ళీ కొత్త క్యాప్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో రూట్ కెనాల్ చేసిన పంటికి క్యాప్ వేసుకున్నాక కొంతకాలం తర్వాత పెయిన్ వస్తుంది అంటే గనక ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే పన్ను మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయిందా లేదా అని. అండ్ దీనికి ఇంకో రీజన్ ఉండుండొచ్చు. అదేంటంటే చుట్టూతో ఉన్న గమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. యూజువల్‌గా ఏంటంటే క్యాప్స్ పెట్టుకున్నప్పుడు ఇలా చేసినప్పుడు సరిగ్గా ఓరల్ హైజీన్ అనేది పాటించకపోతే ఫుడ్ మొత్తం ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇలా ఫుడ్ ఇరుక్కుపోయినప్పుడు చుట్టూతో ఉన్న గమ్స్ మొత్తం మళ్ళీ ఇన్ఫ్లేమ్ అవుతూ ఉంటాయి, రెడ్‌గా అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల చుట్టూతో ఉన్న చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇట్లా చుట్టూతా ఉన్న చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా రూట్ కెనాల్ చేసిన పంటికి పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. సో మనకి పెయిన్ దేనివల్ల వస్తుంది అన్నది చెక్ చేసుకుని ఒకవేళ పంటి వల్ల రీఇన్ఫెక్షన్ వల్ల అయితే మళ్ళీ రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసుకుంటాం. లేదా చుట్టూతో ఉన్న గమ్స్ వల్ల అయితే మళ్ళీ డీప్ క్లీనింగ్ కానీ లేదా చిగుళ్ళ సర్జరీ అట్లాంటివన్నీ చేసుకోవటం వల్ల పెయిన్ అనేది తగ్గించేసుకోవచ్చు. ఇది రూట్ కెనాల్ అయిన పళ్ళకి క్యాప్ పెట్టుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ సెకండ్ వన్ మనం మాట్లాడుకోపోయేది ఏంటి అంటే యూజువల్‌గా టూత్‌ని రీప్లేస్ చేయడానికి మనం పెట్టుకుంటాం కదా బ్రిడ్జెస్. ఆ బ్రిడ్జెస్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇందులో కూడా ఇందాక చెప్పినట్లుగానే హై పాయింట్ ఇష్యూస్ అనేవి రావచ్చు. అంటే మనం బ్రిడ్జ్ ఫిక్స్ చేశాక ఎక్కడన్నా హైట్ ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్‌కి యూజువల్‌గా నవిలినప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. సో దీని గురించి భయపడవసరం లేదు. మళ్ళీ మీరు రీకాల్ చెకప్స్‌కి వెళ్ళినప్పుడు ఈ హై పాయింట్స్ కనుక తగ్గించేసుకుంటే పేషెంట్‌కి ఆటోమేటిక్‌గా పెయిన్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇలా బ్రిడ్జెస్ పెట్టుకున్నప్పుడు వచ్చే మేజర్ ఇష్యూ ఏంటి అంటే యూజువల్‌గా మనం టూత్ రీప్లేస్ చేసుకోవడానికి పక్క పళ్ళని అరగతీస్తూ ఉంటాం. సో ఇట్లా అరగతీసినప్పుడు ఏంటంటే పక్క పళ్ళు వైటల్‌గా ఉండాల్సి వస్తుంది. అంటే వాటికి రూట్ కెనాల్ ఏమీ చేయం. జస్ట్ పన్ను అరగతీసి వాటి సపోర్ట్‌తో లేని పన్నుని రీప్లేస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటప్పుడు వచ్చే మేజర్ ఇష్యూ ఏంటి అంటే మనం అరగతీసుకున్న పళ్ళకి సెన్సిటివ్‌గా అనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు బాగా కూల్ వాటర్, హాట్ వాటర్ కానీ ఇట్లాంటి బాగా కూల్ లిక్విడ్స్, హాట్ లిక్విడ్స్ తాగినప్పుడు బాగా మీకు సెన్సిటివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ అనేది యూజువల్‌గా క్యాప్ పెట్టుకున్న 1 వీక్ to 10 డేస్‌లో యూజువల్‌గా సబ్సైడ్ అయిపోతుంది. ఎందుకంటే మనం పన్ను అరగతీసినప్పుడు దాని చుట్టూతా ఉన్న డెంటినల్ ట్యూబ్యూల్స్ అన్నవి నోట్లోకి ఎక్స్‌పోజ్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే సెన్సిటివ్‌గా అనిపిస్తూ ఉంటుంది. జుమ్మని లాగినట్టు, నరాలు లాగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దీనికోసం మేమేం అడ్వైస్ చేస్తామంటే డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ అని ఉంటాయి. సో ఈ డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్‌ని కనుక మీరు పంటికి అప్లై చేసుకుని తర్వాత బ్రష్ చేసుకుంటే ఇలా కొంతకాలం పాటు వాడుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో పన్ను అరగతీసుకున్నాక అండ్ క్యాప్స్ ఫిక్స్ చేశాక కూడా కొంతమందికి ఒక 1 వీక్ to 10 డేస్ పాటు ఇట్లా సెన్సిటివ్‌గా అనిపిస్తూ ఉంటాయి. సో దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు.
అండ్ థర్డ్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే యూజువల్గా పంటికి క్యాప్స్ పెట్టించుకున్నాక చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఓరల్ హైజీన్ అనేది పాటించరు. అంటే ప్రాపర్గా క్లీన్ చేసుకోవటం, బ్రష్ చేసుకోవటం ఇలాంటివి ఏమీ ఫాలో అవ్వరు. సో ఇట్లా ఫాలో అవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఫుడ్ మొత్తం ఇరుక్కుంటూ ఉంటుంది. దీనివల్ల చుట్టూతున్న గమ్స్ అన్నవి పాడైపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మీరు ఓరల్ హైజీన్ అనేది జాగ్రత్తగా పాటించాలి. అంటే క్యాప్స్ పెట్టించుకున్నాక కూడా మార్నింగ్ అండ్ నైట్ బ్రష్ చేయటం, అవసరమైతే ఫ్లాసింగ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మీకు క్యాప్తో వచ్చే ఇష్యూస్ అన్నవి చాలా వరకు తగ్గిపోతాయి. కొంతమంది ఏం చేస్తారంటే క్యాప్స్ పెట్టంగానే బాగా గట్టి వస్తువుల మీద బైట్ చేస్తూ ఉంటారు. బాటిల్ క్యాప్స్ తీయడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా పంటిలో క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ క్రాక్స్ అనేవి మన కంటికి కనిపించవు. పైన క్యాప్ ఉంటుంది, క్యాప్ బాగానే ఉంటుంది. కానీ లోపల టూత్ మీద క్రాక్స్ అనేది ఫామ్ అయినప్పుడు యూజువల్గా పన్ను అనేది బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. సో క్యాప్స్ కనుక పెట్టించుకున్నప్పుడు ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఒకవేళ మీకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, ఇట్లా పెయిన్ వచ్చింది అనుకుంటే అప్పుడు మొత్తం ఆ క్యాప్ రిమూవ్ చేసుకుని లోపల క్రాక్ ఉందా లేదా ఆ క్రాక్ని అవసరమైతే ఫిల్లింగ్ చేసుకోవటం కానీ, లేదా రూట్ కెనాల్ చేసుకోవటం కానీ, లేదంటే ఆ పన్ను కొన్నిసార్లు తీయాల్సిన అవసరం కూడా వస్తుంది. సో క్యాప్స్ పెట్టించుకున్నాక ఇలాంటివేవి బైట్ చేయకుండా ఉండాలి. ఇవన్నీ బ్రిడ్జెస్ పెట్టుకున్నప్పుడు షార్ట్ టర్మ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, లాంగ్ టర్మ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ అండ్ మేజర్ వన్ ఏంటి అంటే ఫుడ్ లాడ్జ్మెంట్. క్యాప్స్ పెట్టిన కొన్నాళ్ళకి ఏమవుతుందంటే దాని చుట్టూతో ఉన్న గమ్స్ అన్నీ కిందకి జారిపోతూ ఉంటాయి. సో ఇట్లా జారడం వల్ల ఏమవుతుంది అక్కడ గ్యాప్ ఫామ్ అవుతుంది. సో మీరు తీసుకున్న ఫైబర్ ఫుడ్ అంతా అక్కడ ఇరుక్కుపోతూ ఉంటుంది. దీనివల్ల చుట్టూతో గమ్స్ మళ్ళీ పాడైపోతే మళ్ళీ బోన్ లాస్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇలా మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే క్యాప్స్ పెట్టించుకున్నాక ఓరల్ హైజీన్ అనేది చాలా బాగా పాటించాలి. అంటే అక్కడ ఫుడ్ ఇరుక్కోకుండా మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. యూజువల్గా ఇట్లా ప్రాబ్లం రావడం అనేది చాలా కామన్. ఎందుకంటే యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ చుట్టూతో ఉన్న గమ్స్ అన్నీ బాగా రిసీడ్ అయిపోతూ ఉంటాయి. చుట్టూతో ఉన్న ఎముక అంతా లాస్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా గ్యాప్స్ అన్నవి ఫామ్ అవుతూ ఉంటాయి. కొంతమందిలో ఇది బాగా ఎక్కువగా జరుగుతుంది, కొంతమందిలో చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. సో మీకు ఇటువంటి ప్రాబ్లం కనుక ఉంటే కొన్నిసార్లు మీరు క్యాప్స్ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే పక్కన పళ్ళు రూట్ కెనాల్ చేయకుండా బ్రిడ్జెస్ అన్నది వేసినప్పుడు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది కూడా సేమ్, చిగుళ్ళు జారిపోయినప్పుడు పక్కన సపోర్ట్ తీసుకున్న పళ్ళు నోట్లోకి ఎక్స్పోజ్ అయిపోతాయి. సో దీనివల్ల ఏంటంటే సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదంటే మళ్ళీ ఆ పళ్ళు పుచ్చడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా పక్క పళ్ళు పుచ్చిపోయినప్పుడు వాటికి సెన్సిటివిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీగా మనం సపోర్ట్ తీసుకున్న పళ్ళకి మళ్ళీ రూట్ కెనాల్స్ చేసుకుని మళ్ళీ బ్రిడ్జెస్ అనేది రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ మేజర్గా మనం క్యాప్స్ పెట్టుకున్నప్పుడు లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో వచ్చే ప్రాబ్లమ్స్. సో మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.